హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు రీడింగ్ మనం చూద్దాము. ఈరోజు రీడింగ్ ఏంటి అంటే, మీకు ఈ సంవత్సరం అంటే 2026 వచ్చేసింది. జనవరి స్టార్ట్ అయింది కదా. సో ఈ జనవరి నుంచి ఇక మీకు ఎలాంటి సిచ్యుయేషన్ ఎదురు కాబోతుంది, ఈ జనవరిలో మీకు ఎలా ఉంటుంది, ఈ జనవరి నుంచి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ సంవత్సరం మీకు బాగుందా, తర్వాత కొత్త సంవత్సరం వచ్చేసింది, 2026 వచ్చేసింది. ఈ సంవత్సరంలో మీకు రిలేషన్ పరంగా కానీ, లేకపోతే మ్యారేజ్ పరంగా కావచ్చు, లేదంటే జాబ్, కెరియరు, ఇంకా వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది మీకు అనేది మనము ఇప్పుడు చూద్దాము. మీరు మిస్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోని. అలాగే మన వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. లైక్ చేయండి. ఇటువంటి సిచ్యుయేషన్స్ ఉండే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, అలా రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా నేను లైవ్కి కూడా వస్తున్నానండి. డైలీ లైవ్కి వస్తున్నాను. మార్నింగ్, ఈవినింగ్ కానీ లేకపోతే నైట్ కానీ వస్తున్నాను. తప్పకుండా లైవ్కి రావాలనుకునే వాళ్ళు అక్కడ కూడా అడగచ్చు క్వశ్చన్స్. ఎందుకంటే అది పెయిడ్ రీడింగ్ అండి. లైవ్లోనే చూసి మీకు రీడింగ్ చెప్పేస్తాను, ఓకేనా? సో అక్కడ స్క్రీన్ మీద నెంబర్ పెడతాను. ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టి నాకు మీరు క్వశ్చన్ అడగచ్చు, ఓకేనా? సో ఇప్పుడు పర్సనల్గా ఎవరైనా చెప్పించుకోవాలి అనుకుంటే, డీప్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెట్టాను. సో ఒకసారి చదివి మీకు నచ్చితే మెసేజ్ చేయండి. మీకు నచ్చితే మెసేజ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం, ఓకే? మీకు డైలీ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మన వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఓకే? ఇక ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుంది, ఆ యూనివర్స్, ఆ డివైన్ మీకు ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నారు, ఆ యూనివర్స్ గైడెన్స్ ఏంటి, ఆ డివైన్ గైడెన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం, ఓకే? సో షఫల్ చేశాను. షఫల్ చేస్తున్నంతసేపు మీరు మీ మనసులో మీకుండే సమస్య కావచ్చు, ఎనీ ప్రాబ్లం, ఎనీ విష్, కోరిక కావచ్చు, ఇంకా లేకపోతే దేని గురించి అయినా కావచ్చు, మీరు మనసులో అనుకునేసి తర్వాత ఎవరి సమస్య అది, ఎవరి విష్ అది, ఎవరి కోరిక అది, వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనసులో అనుకోండి. పాజిటివ్ రీడింగ్ రావాలని, ఈ రీడింగ్ మీకు రెజనేట్ కావాలని మనసులో అనుకోండి, ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కార్డ్ తీస్తాను, ఓకే? సో స్టార్ వచ్చిందండి. ద స్టార్ వచ్చింది. సో మంచి ఫస్టే మంచిగా వచ్చింది. సో బాగుంటుంది మీ లైఫ్, మీ కోరిక, మీరు మనసులో అనుకోండే కోరిక కావచ్చు, మీరు అనుకోండే ప్రాబ్లం కావచ్చు. ప్రాబ్లం అయితే తప్పకుండా తీరిపోతుంది. అలాగే మంచిగా కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుంది. ప్రాబ్లమ్స్ తీరిపోతాయి, కోరిక నెరవేరుతుంది. మీరు అనుకోండేది మీకు వస్తుంది. స్టెబిలిటీ అనేది ఉంటుందండి. అంటే మీకు ఏదైనా ఇప్పుడు దాకా మీకు ఏదైనా ఎక్కడ పనిచేస్తున్నా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఒక చోట నిలవకుండా ఏదో ఒక సమస్య రావడమో, లేకపోతే అక్కడ స్థిరంగా ఉండకుండా ఏదో ఒక చోటుకి వెళ్తూ అలా ఉంటారు. అయితే మీకు ఇప్పుడు నిలకడ అనేది రాబోతుంది. నిలకడగా ఉండబోతున్నారు. మీరు ఉండే పని చేసే చోటు కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళిన చోటు కావచ్చు, ఆ ప్లేస్కి మీరు, అంటే అది సక్సెస్ కాబోతోందండి. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మీరు సక్సెస్ అవుతారు. ప్లస్ అలాగే స్థిరంగా స్టెబిలిటీ అనేది వస్తుంది, స్థిరత్వం అనేది వస్తుంది. ఇన్నాళ్ళు మీరు ఎక్కడ అంటే వెళ్ళడము, మళ్ళీ అది కంప్లీట్ కాకపోవడము, అలాగే వచ్చేయడము, ఇలా జరుగుతూ ఉండొచ్చు. అలా జరుగుతూ ఉన్నప్పుడు మీకు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, తప్పకుండా అది సక్సెస్ అవుతుంది. మీరు వెళ్ళిన పని సక్సెస్ చేసుకునేసి దాంట్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది. అంటే స్థిరత్వం అనేది ఉంటుంది, స్టేబుల్గా ఉంటారు. చంచలత్వం ఉండదు. అంటే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటారు కదా, అట్లా కాకుండా ఈసారి మీరు చేసే పనిలో స్థిరత్వం అనేది ఉంటుంది, సక్సెస్ అవుతుంది. మీరు ఏదైనా అది మీ చేతికి వచ్చిందంటే దాన్ని మీరు ఖచ్చితంగా సాధించి తీరుతారు. మీకు ఒక మంచి స్థిరత్వం అనేది వస్తుంది. అక్కడ మీరు దాన్ని స్టేబుల్గా పెట్టుకునేసి సాధించగలుగుతారు. అలాగే మీకు ఇక్కడ చూసుకుంటే అక్కడ నెంబర్ 1గా వెలుగొందుతారండి. నెంబర్ 1 ఇక్కడ
చుట్టూ ఉండే స్టార్స్ చిన్నగా ఉన్నాయి, మధ్యలో ఉండే పెద్ద స్టారే మీరు. సో మీ లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక స్టార్ లాగా టాప్ లెవెల్లో ఉంటారు మీరు. ఏదైనా ఇప్పుడు చేసే పని ఇప్పుడు చేస్తున్నారో అది సక్సెస్ అవుతుందా లేకపోతే ఎలా ఉంటుంది అనుకుంటే ఈ సంవత్సరం మీకు, ఈ కొత్త సంవత్సరం మీకు వెలుగులను తెస్తోందండి. మీకు ఒక స్టార్డమ్ని తెస్తోంది, ఒక టాప్ లెవెల్ని మీరు ఉండబోయేదాన్ని మీకు తెస్తోంది. ఈ 2026 ఈ సంవత్సరం మీకు మంచిగా ఉండబోతోంది. ఇన్నాళ్ళు మీరు ఎంత పని చేసినా కూడా అక్కడ ఒక చోట నిలబడకుండా, ఒక చోట నిలవకుండా ఇప్పుడు వెళ్తారు, ఇప్పుడు చేస్తారు, ఏదైనా ఒక పని చేస్తారు, అది ఇంకా కంప్లీట్ కాకుండానే ఇన్కంప్లీట్గానే మిమ్మల్ని పంపించేస్తారు. వద్దు, ఇట్లా కాదు, అట్లా కాదు అనేసి. అలా కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైనా ఒక వర్క్ తీసుకొని వెళ్తే ఆ వర్క్ అనేది మీకు సక్సెస్ అవుతుంది. సక్సెస్ అవడమే కాదు, మీరు దాన్ని స్థిరంగా పెట్టేసి దాని గురించి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకునేసి అక్కడ ఆ సక్సెస్ కావడం వల్ల మీకు ఒక మంచి గుర్తింపు వస్తుంది. అక్కడ మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూసుకుంటారు, ఒక మంచి రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా చూసుకుంటారు, ఒక నెంబర్ 1 స్టార్ లాగా మిమ్మల్ని చూస్తారు. అలాంటి సిచ్యుయేషన్ అనేది మీకు రాబోతుంది అనేసి ఇక్కడ చెప్తోంది ఫస్ట్ కార్డు. ద స్టార్ అనేసి మీరు ఎటువంటి పని కావచ్చండి, ఎటువంటి పని తీసుకున్నా కూడా అది ఎనీ ఫీల్డ్, ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని కాదు, బిజినెస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే జాబ్ కావచ్చు, ప్రొఫెషన్, మీ కెరియర్, సినీ ఫీల్డ్ కావచ్చు, ఎనీ ఫీల్డ్, ఎనీ ఇండస్ట్రీ. సో అక్కడ మిమ్మల్ని ఒక స్టార్ లాగా నిలబెడుతుంది, ఒక స్టార్ లాగా నిలబెడతారు, మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూసుకుంటారు. సో అట్లాంటి సిచ్యుయేషన్ అనేది మీకు ఈ సంవత్సరం అనేది ఉండబోతోంది అని ఫస్ట్ కార్డ్ అనేది వచ్చిందండి. నెక్స్ట్ కార్డ్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ద చారియట్ అని వచ్చింది. సో ఇక్కడ కూడా అంతే, సేమ్ అదే వచ్చిందండి. అంటే మీరు వెళ్ళబోయే ప్లేస్ అది మీకు సక్సెస్ని ఇవ్వబోతోంది. మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, ఇక్కడ ఏదైనా పని చేయాలి అని మీరు ఆలోచిస్తూ ఉంటే అది మీకు సక్సెస్ని ఇవ్వబోతోంది. సో సక్సెస్ అనేది మీ దగ్గరికి రాబోతోంది, విజయం అనేది మీ దగ్గరికి రాబోతోంది. మీరు నెంబర్ 1గా నిలిచే ప్లేస్కి మీరు వస్తుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడంతా మొత్తం ఎల్లో కలర్లో ఉంది, బ్యాక్గ్రౌండ్ అంతా ఎల్లో కలర్లో ఉంది. అంటే మీకు మంచి టైం అనేది రాబోతుంది. సో మీ ఫ్యూచర్ ఈ సంవత్సరము మీకు ఒక వెలుగును, ఒక గోల్డెన్ కలర్లో ఉంటారు కదా, గోల్డెన్ కలర్ లాంటి ఫ్యూచర్ అనేది రాబోతుంది. అంటే ఈ సంవత్సరం మీకు ఒక మంచి టైం, ఒక మంచిగా వెలుగు వచ్చే టైం అనేది మీ దగ్గరికి రాబోతుంది. మీరు చేపట్టిన పని అది సక్సెస్ అవ్వబోతుంది, మీకు సక్సెస్ని ఇవ్వబోతుంది. మీరు ఎక్కడికైనా వెళ్తూ ఉంటే పని మీద వేరే అదర్ ప్లేస్కి, అంటే మీరు ఉండే ప్లేస్ కాకుండా ఉండే ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తూ ఉంటే ఆ ప్లేస్లో మీరు సక్సెస్ కాబోతున్నారు, మీకు సక్సెస్ రాబోతుంది, విజయం అనేది రాబోతుంది. మీరుండే ప్లేస్ అంటే ఇప్పుడు ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకో, లేకపోతే ఒక టౌన్ నుంచి ఇంకొక సిటీకో, ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకో అట్లా వెళ్తూ ఉంటే అక్కడ మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఆ ప్లేస్లో మీరు స్టేబుల్గా ఉంటారు. అక్కడ స్టేబుల్ అంటే మీకు అక్కడ స్థిరత్వాన్ని మీరు ఏర్పరచుకుంటారు. స్థిరత్వాన్ని ఏర్పరచుకునేసి తప్పకుండా మీకు ఒక మంచి టైం అనేది వచ్చి మీరు సక్సెస్ని పొందుతారు. అక్కడ చూపిస్తోంది ప్యూరిటీ మనుషులు ఉంటారు, ఫేక్ మనుషులు ఉంటారు. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఇద్దరిని కంట్రోల్ చేయొచ్చు. ప్యూర్గా ఉండే వాళ్ళని, ఫేక్గా ఉండే వాళ్ళని ఇద్దరిని కంట్రోల్లో పెట్టుకునేసి మీకు తగినట్టుగా వాళ్ళను మీ కంట్రోల్లో పెట్టుకుంటారు. అప్పుడు మీకు 2 విధాలుగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. అంటే ఫేక్ పీపుల్ని మీరు గమనిస్తారు, ఎవరు ఫేక్ పీపుల్, ఎవరు ప్యూర్గా ఉన్నారు, ఎవరు నీతిగా హానెస్టీగా ఉన్నారు, ఎవరు ఫేక్గా మీతో బిహేవ్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరు చీట్ చేయాలని చూస్తున్నారు, అలాంటి వాళ్ళని కూడా మీరు గమనించగలుగుతారు, మీరు గుర్తించగలుగుతారు. అలాంటి వాళ్ళతో ఎట్లా నడుచుకోవాలనో అట్లా నడుచుకుంటారు. అలాగే మీకు ఒక హానెస్టీగా ఉండేవాళ్ళు, నీతిగా నిజాయితీగా ఉండేవాళ్ళు మంచిగా క్లోజ్ అవుతారండి, మీకు మంచి క్లోజ్ పర్సన్స్ లాగా అవుతారు. ఫేక్ పీపుల్ని గమనిస్తారు, వాళ్ళని కొంచెం దూరంగానే పెడతారు. అయితే గొడవ పడరు, ఎవరితోనూ మీరు గొడవలు తెచ్చుకునే మనిషి కాదు. అందరితోనూ మంచిగా ఉండి దూరంగా పెడతారు. అట్లా ఫేక్ పీపుల్ని నొప్పింపక తానవ్వక అన్నట్టు మంచిగా ఉంటూనే దూరం పెడతారు. అయితే మీరు చేపట్టిన పనిలో, మీరు తీసుకునే
డెసిషన్స్లో మీరు కరెక్ట్గా డెసిషన్స్ తీసుకుంటారు, ఒక టాప్ లెవెల్కి అనేది వస్తారు, అయితే ఒక స్టెబిలిటీ వస్తుంది, సక్సెస్ అనేది వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది మీకు సెకండ్ కార్డు. నెక్స్ట్ ఇంకొక కార్డు చూద్దాం, థర్డ్ కార్డు. ఇది బాటమ్ ఆఫ్ ది కార్డ్ చూద్దాం. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో ఇది కూడా మీరు ఎక్కడికో వెళ్ళే పని మీద వెళ్ళాలి అని అనుకుంటున్నారు, ఆ పని మీకు ఆలోచిస్తున్నారు, ఆలోచించి ఇన్నాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు, ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు, ఆ పని మీకు సక్సెస్ అవుతుందండి. మీరు ఆ ప్లేస్ని రూల్ చేస్తారు, మీరు వెళ్ళబోయే ప్లేస్ని రూల్ చేస్తారు, ఒక కింగ్ లాగా రూల్ చేస్తారు. మీరు ఒక ఎట్లా ఉంటారంటే ఒక డామినేట్ చేసే పర్సన్ లాగా ఉంటారు. అట్లా డామినేట్ చేసి ఒక కింగ్డమ్ లాగా, ఆ కింగ్డమ్ని మీరు ఒక రాజు లాగా డామినేట్ చేస్తారు. అటువంటి సిచ్యుయేషన్ అనేది మీకు వస్తుంది, అంటే అటువంటి సిచ్యుయేషన్ అనేది ఉంది. మీరు బాగా కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయండి, కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు కూడా ఎలా ఉంటాయంటే ఫైనాన్షియల్లీ కొంచెం సమస్యలు వస్తాయి, డబ్బుల పరంగా మీకు కొన్ని సమస్యలు వస్తాయి, వాటినన్నింటినీ ఎదుర్కొంటారు. ఆలోచన విధానం అనేది చాలా మంచిగా ఆలోచిస్తారు, చాలా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే మనసులో కొంచెం అంటే ప్రతి విషయము ప్రతి ఒక్కరికి షేర్ చేయకుండా కొంచెం గోప్యంగా పెట్టుకుంటారు, సీక్రెట్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటారు. సీక్రెట్ అనేది ఉంటుంది మనసులో, ఎవరికి అన్ని విషయాలు అందరికీ చెప్పకుండా కొంచెం సీక్రెట్సీ మెయింటైన్ చేస్తారు, అంటే రహస్యాలని కొంచెం దాచి పెడతారు. అందరికీ అన్నీ చెప్పేస్తే అది ఎప్పటికే కానీ అంటే ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను, నాకు ఇలా ఉంటుంది, నాకు ఇప్పుడు ఇది వచ్చింది, జాబ్ వచ్చింది, లేకపోతే నాకు ఇట్లా గ్రోత్, ఇట్లా ప్రమోషన్ వచ్చింది, ఇంక్రిమెంట్స్ వచ్చినాయి, ఇట్లాంటివన్నీ కూడా మనము ఎవ్వరికి కూడా మన పర్సనల్ విషయాలు ఎవరికి కూడా చెప్పుకోకూడదు అని అంటారు. మామూలుగా కూడా కొన్ని రహస్యాలు అనేవి ఉన్నాయి. సో అవి పాటించాలి, ప్రతి ఒక్కరు కూడా అవి పాటించాలి. అవి పాటించినప్పుడే మనము ఒక టాప్ లెవెల్కి అనేది వస్తాం. సో మనము ఒక టాప్ లెవెల్లో ఉండాలి అంటే మనకు మన సరౌండింగ్స్లో కూడా బయటికి చెప్పినామంటే ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో ఆ నెగిటివ్ ఎనర్జీ వలన మనకు అయ్యే పనులు కూడా కాకుండా పోతాయి. కాబట్టి మనం కొంచెం రహస్యం అనేది పెట్టుకోవాలి. అన్నీ కూడా అందరికీ చెప్పడం కానీ, లేకపోతే బయటికి చెప్పుకోవడం కానీ, మనము ఎవరికి చెప్పకపోయినా బయటికి చెప్పుకుంటూ ఉంటాం, నాకు ఇట్లా అవుతుంది, నాకు ఇట్లా వస్తుంది. ఒక్కొక్కసారి యూనివర్స్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మనము అఫర్మేషన్స్ అని చేస్తూ ఉంటాం, అఫర్మేషన్ అని చేసేసి మేనిఫెస్టేషన్ అని చేస్తుంటాం, మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాం, అది మంచిదే. కానీ ఒక్కొక్కసారి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు మనం చెప్పుకున్నప్పుడు నెగిటివ్గా చెప్పుకున్నప్పుడు అది నెగిటివ్ అనేది జరుగుతుంది. అయ్యో అట్లా జరుగుతుందేమో, నాకు కాదేమో అనుకుంటే మీకు నిజంగానే కాకుండానే అవుతుంది. కాబట్టి కొంచెం సీక్రెట్స్ ఉండాలి, మనసులో అనుకోవచ్చు, బయటికి గట్టిగా చెప్పకుండా మనసులో అనుకోవచ్చు. మీరు అఫర్మేషన్ చేసుకున్న, మేనిఫెస్టేషన్ చేసుకున్న మనసులో చెప్పుకుంటూ ఉండాలి. మనసులో నాకు ఇది బాగా అవుతుంది, నాకు ఇట్లా ప్రమోషన్ వచ్చింది, నాకు మంచి ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయింది, నాకు మంచి ప్లేస్లో ఇంక్రిమెంట్స్ వచ్చింది, నాకు మంచి టాప్లో ఉండే జాబ్ నాకు వచ్చింది. సో ఈ విధంగా మీరు చెప్పుకుంటూ ఉంటే మనసులో చెప్పుకోవాలి, గట్టిగా చెప్పకుండా మనసులో అనుకోవచ్చు. అంతేగాని బయట వాళ్ళకి చెప్పడం కానీ, బయట గట్టిగా చెప్పడం కానీ అలాంటివనేసి చేయకూడదు. అలా ఆ విధంగా వీళ్ళు ఈ మెసేజ్లో కూడా ఏమొచ్చిందంటే సీక్రెట్స్ మీరు మెయింటైన్ చేయాలి, అందరికీ అన్ని చెప్పకండి, మీకు మంచి పొజిషన్ రాబోతుంది, కానీ మీరు కొంచెం గోప్యంగా పెట్టండి, సీక్రెట్గా ఉండండి అనేసి ఇక్కడ మెసేజ్ వచ్చింది. అంటే మీరు అన్ని అందరికీ షేర్ చేసేస్తున్నారేమో, షేర్ చేయకండి అనేసి ఇక్కడ మెసేజ్ వచ్చింది. మీకు వచ్చే ఏవైనా సక్సెస్ కానీ, లేకపోతే మీకు వచ్చే శుభవార్తలు కానీ, శుభ శకునాలు కానీ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా గోప్యంగా పెట్టండి, ఎవరితోనూ షేర్ చేసుకోవద్దండి. జాగ్రత్తగా మీరు కొంచెం అవి అన్నీ సక్సెస్ అయ్యి బయటకు వచ్చేంత వరకు ఎవరికి చెప్పకండి. అలా చేసినప్పుడే మీరు అప్పుడు ఇంకా టాప్లో ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీకు మంచి టైం రాబోతుంది. ఇప్పుడు డబ్బుల పరంగా కొంచెం సమస్యలు ఉన్నాయి, డబ్బుల పరంగా కొన్ని సమస్యలు వస్తాయి. అయితే ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుంటారు, మంచి టాప్ లెవెల్కి వస్తారు, ఒక రూల్ చేస్తారు, ఒక కింగ్డమ్ని రూల్ చేసినట్టు ఒక ఆధిపత్యం మీ చేతిలో ఉంటుందండి. ఏమంటారు, ఒక డామినేషన్ అంటారు కదా, ఒక ప్లేస్కి మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లాగా, లేకపోతే హెడ్ ఒక ఫైనాన్స్ హెడ్ లాగా, లేకపోతే ఇట్లా
ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లాగా ఉండే పొజిషన్కి మీరు వెళ్తారు. సో అలాంటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా రెస్పాన్సిబిలిటీస్ని నిర్వర్తించాలా, చాలా జాగ్రత్తగా అందరితోనూ మసులుకోవాలా, అందరికీ అన్ని షేర్ చేయకూడదు, కొన్ని కొన్ని సీక్రెట్లు అనేవి పెట్టాలి, రహస్యం అనేది ఉండాలి అనేసి ఇక్కడ కార్డ్ అనేది, ఈ మెసేజ్ అనేది చూపిస్తుంది. అయితే మీకు మంచి నేము ఫేము రాబోతుంది, మంచి పేరు వస్తుంది, మంచిగా పేరు ఉంటుంది, మంచి పలుకుబడి పెరుగుతుంది, పెద్ద పెద్ద వాళ్ళతో పలుకుబడి పెరుగుతుంది, పరిచయాలు పెరుగుతాయి, ఒక టాప్లో ఉంటారు మీరు, ఒక మంచి పొజిషన్లో టాప్ లెవెల్లో ఉంటారు అని ఈ సంవత్సరము ఇట్లా ఉంటుంది అనేసి మీకు ఈ కార్డ్ అనేది చూపిస్తుంది. అంటే 3 కార్డులు కూడా మంచిగా వచ్చినాయి. అయితే స్టెబిలిటీ రాబోతుంది, మంచి ప్లేస్లో ఉండబోతున్నారు, ఒక టాప్ లెవెల్లో ఉండబోతున్నారు. కొంచెం అన్నిట్లోనూ కూడా ఏవైనా సమస్యలు ఉన్నా కూడా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, కొంచెం సీక్రెట్ అనేది మెయింటైన్ చేయండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, అందరితోనూ అన్ని షేర్ చేసుకోవద్దండి. ఎందుకంటే దృష్టి అనేది ఉంటుంది, నరదృష్టి అనేది కూడా పడచ్చు, కాబట్టి పడే అవకాశం ఉంది, కాబట్టి ముందు హెచ్చరికగా ఇక్కడ చూపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి, మీరు ఎవరితోనూ ఏమీ షేర్ చేసుకోవద్దండి, మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది, హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది, చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే చాలా మంచి కార్డ్స్ వచ్చినాయి. ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ 666 అనేసి మీరు క్లైమ్ చేసుకోండి, ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. అలాగే నాకు చాలా బాగుంటుంది, ఈ సంవత్సరం నాకు చాలా బాగుంది, నాకు హ్యాపీ లైఫ్ వచ్చింది అని మనసులో అఫర్మ్ చేసుకోండి, మేనిఫెస్ట్ చేసుకోండి, అది తప్పకుండా జరుగుతుంది. అందరికీ కూడా మంచి జరగాలని, మంచిగా పాజిటివ్గా ఉండాలని, ఈ సంవత్సరం అందరికీ హ్యాపీ లైఫ్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ ఎనర్జీస్ కూడా మీకు పాజిటివ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరొక మంచి రీడింగ్తో మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.